అత్త ఫోన్ వచ్చిందత్త. ఫోన్ కట్ చేయవే, నేను వచ్చి మాట్లాడతా. అబ్బా అత్త, ఇది ఇప్పటికే 3-4 సార్లు వచ్చింది అత్త. ఎవరో చేస్తూనే ఉన్నారు. అబ్బా ఫోన్ కట్ చేసి అడవడేవే, నేను వచ్చి మాట్లాడతా. అలాగే. ఇదే ఫోన్ వచ్చిందన్నావే, ఫోన్ ఇదే, ఫోన్ మాట్లాడదాం. ఇదిగోండి అత్త, కట్ చేస్తున్నా. అండ్ ఎవరికైనా చూపించండి రా. మీరే కదా ఫోన్ కట్ చేయమన్నారు. ఫోన్ కట్ చేయమంటే ఇట్లా కట్ చేయడం కాదే, కాల్ కట్ చేయమన్నాను. క్లారిటీగా చెప్పాలి కదా, కాల్ కట్ చేయి అక్కడ పెట్టవే, నేను వచ్చి మాట్లాడతానని. తింగర్ మొహందా, బంగారం లాంటి పోచుని పాడు చేసిన తింగర్ మొహంది. కాసేపు ఆల్చమంటే నా ఫోన్ ఏమో పాపం. మళ్ళా రంగు పోయింది. ఇది వారం కూడా ఉండకున్నది. అబ్బాయి ఎట్లా చేయాలబ్బా రంగు. జీవని ఏంటత్తయ్య, రంగు వేసుకుంటే వారం కూడా ఉండకున్నది. ఏమన్నా ఐడియా అంటే చెప్పవే, రంగు నెత్తికేసుకోవడానికి. కొత్తగా ఒక మందు వచ్చింది. ఉండండి అత్తయ్య, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? వేరే రంగు కొనుక్కోడానికి వెళ్తున్నావా? అందుకే వెళ్తున్నాను అత్తయ్య. అత్తయ్య రండి, ఎంతసేపు రంగు తెచ్చాను, పట్టిస్తాను రండి. స్మెల్ వేరేగా వస్తుంది. ఏం రంగు తెచ్చినావే? ఇది మార్కెట్ లో కొత్తగా వచ్చింది అండి అత్తయ్య. నాకేమో డౌట్ ఉంది తల్లో, ఏం రంగు చూద్దాం. ఈ తార ఇది. అవును అత్తయ్య, మీరు రంగు పోతుందని ఫీల్ అవుతున్నారు కదా అని నాకు ఇప్పుడు రోడ్లు చూస్తే ఒక ఆలోచన వచ్చింది అత్తయ్య. ఏంటంటే రోడ్ల మీద వానవన్నా సరే నల్లగానే ఉంటాయి, ఎండొచ్చినా సరే నల్ల ఉంటది అత్తయ్య. మన పక్క వీధిలో తారేస్తుంటే దాంట్లోంచి కొంచెం తీసుకొచ్చి పట్టిస్తున్నారండి. ఓ తింగర్ మొహంగా తార ఎవరన్నా వేసుకుంటారేమో నెత్తికి.